ఈ విధంగా కాకుండా మీరు బతుకున్నన్ని రోజులు హెల్దీగా ఎటువంటి రోగం లేకుండా బతకాలి అనుకుంటున్నారా? అయితే నేను చెప్పే ఈ సింపుల్ పని చేయండి. ఈ జనరేషన్లో ఫిజికల్గా బాగా కష్టపడుతూ చేసే పనులు తగ్గిపోయాయి. 90% జాబ్స్ ఒక దగ్గర కూర్చొని డెస్క్టాప్ పైన ల్యాప్టాప్ పైన వర్క్ చేయడమే ఉంటుంది. మీరు రోజు ఎటువంటి బాడీ మూమెంట్ లేకుండా ఒకే ప్లేస్లో ఎక్కువ సమయం కూర్చొని పనిచేస్తే బాడీకి సరిపడా బ్లడ్ ఫ్లో ఉండదు. దాంతో బ్రెయిన్ సరిగా పనిచేయదు, మెంటల్ హెల్త్ వీక్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయి బీపీ, హార్ట్ అటాక్, స్ట్రోక్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు రోజంతా ఒకే దగ్గర కూర్చొని ఉంటారు కాబట్టి డయాబెటీస్, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లం లాంటి వందల ఇష్యూస్ వస్తాయి. ఇవేమీ రాకూడదు అంటే మీరు చేయాల్సిన సింపుల్ పని ప్రతిరోజు మార్నింగ్ అట్లీస్ట్ 20 నిమిషాలు వాకింగ్ చేయండి. జిమ్కి వెళ్ళండి, డంబుల్స్ మోయండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పట్లేదు. అలా చేస్తే చాలా బెటర్. కానీ అది కూడా చేయలేము అనుకుంటే మినిమం రోజుకు 20 నిమిషాలు వాకింగ్ చేయాల్సింది. సింపుల్ వాకింగ్తో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయి మీ హార్ట్ హెల్త్ బూస్ట్ అవుతుంది. హార్ట్ అటాక్, స్ట్రోక్ లాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు. వెయిట్ కంట్రోల్, ఫ్యాట్ లాస్కి ది బెస్ట్ ఎక్సర్సైజ్ అంటే తెలుసా? ప్రతిరోజు వాక్ చేయడం. దాంతోపాటు మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. మీరు షార్ప్ అవుతారు, స్ట్రెస్ తగ్గుతుంది, షుగర్, డయాబెటీస్ లాంటివి ఉంటే కంట్రోల్ అవుతుంది. మీ బాడీ హెల్తీగా ఉండి మీ స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. మీ బోన్స్ అండ్ జాయింట్స్ యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓవరాల్గా మీరు హ్యాపీగా ఒక 10-15 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారు. ఇదంతా కేవలం మీరు ప్రతిరోజు ఉదయం ఒక 15-20 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల వస్తుంది అంటే నమ్ముతారా? ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఈ సింపుల్ వాకింగ్ కూడా మేము చేయలేము అంటే హై బీపీ, మోస్ట్ ప్రాబబ్లీ హార్ట్ అటాక్, స్ట్రోక్కి రెడీగా ఉండండి. ఇది బెదిరింపు కాదు, నేను మీకు చెప్పాలి అనుకుంటున్న జాగ్రత్త. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.